ట్రైలర్ లో ఫస్ట్ రిఫరెన్స్ వచ్చేసి విక్రమార్కుడు మూవీ నుంచి లేపేసారు. ప్రవీణ్ వచ్చి అడుగుతాడు మేడం ఇంకా పిల్లలు రాలేదా సార్ అని చెప్పి డైరెక్ట్ విక్రమార్కుడు జ్యోతిక ఫోటో తగిలిసిన అదే రిఫరెన్స్. అదేంటి సార్ పాపను ఒక్కదాన్ని తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? ఇంకా సెకండ్ మూవీ రిఫరెన్స్ వచ్చేసి దుబాయ్ సీను. రవితేజ వచ్చి మాట్లాడతారు కదా స్టేషన్ మాస్టర్ తో, మీ పేరు ఏంటంటే దేవి ప్రియ అంటాడు. మీకు తమ్ముడు ఉన్నాడు కదా అంటాడు. అప్పుడు వాడు అవును వాడి పేరు భానుప్రియ అంటాడు. సో నాకేమనిపిస్తుంది అంటే డైరెక్ట్ గా దుబాయ్ సీను లింకింగ్ నేతాజీ తాతాజీ నేను నేతాజీ కదా తాతాజీ అంటూ చూసిన ఆ రిఫరెన్స్ గుర్తొచ్చింది నాకైతే. ఇంకా థర్డ్ రిఫరెన్స్ వచ్చేసి అందరికీ తెలిసిందే, మన వెంకీ మూవీ ట్రైన్ సీన్ వచ్చేసి జాన్ గ్రీషం. మీకు జాన్ గ్రీషం నవల్స్ అంటే ఇష్టమా అంటే ఇష్టం కాదండి, ప్రాణం అంటే ఇష్టం. సేమ్ అదే సీన్ యాజ్ ఇట్ ఈస్. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి, మీకు? ప్రాణం అండి. నెక్స్ట్ ఇది రిఫరెన్స్ కాదు కానీ ట్రోలింగ్, డైరెక్ట్ శ్రీలీలపై ట్రోలింగ్ ఉంటుంది ఇది. అదేంటంటే ఒక రిచ్ సీఈఓ రోల్ చేస్తారంటారు చూసినావు. సో డైరెక్ట్ మనకి రాబిన్ హుడ్ మూవీలో, ఎక్స్ట్రానరీ మ్యాన్ మూవీలో, ఆదికేశాల్ ఈ మూడిట్లో సేమ్ సీఈఓ రోల్స్. సో అది ట్రోలింగ్ చేస్తారు, అవే రోల్స్ చేస్తాయని చెప్పి డైరెక్టర్ ఎంత ట్రోలింగ్ తలైవా. నెక్స్ట్ ఇది రిఫరెన్స్ కాదు కానీ మన ఈడియట్ మూవీలో సాంగ్ పట్టుకొచ్చారు, చూపులతో గుచ్చి గుచ్చి అన్ని కలిపేయి.